హంగేరీలో కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి ప్రభుత్వం కొత్త ప్రైమ్ మినిస్టర్ ఆయన పేరు పీటర్ మాగ్యార్ ఇజ్రాయెల్కి హెచ్చరిక జారీ చేశారు. మా దేశం కనుక వస్తే, హంగరీ వస్తే బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఆయన తాజాగా ప్రకటించారు. ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరించేది. ఇంతకు ముందున్నటువంటి ప్రధానమంత్రి మేము అలాంటి అరెస్టులు ఏమీ చేయము, ఎందుకంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ నిర్ణయం కాబట్టి మేము అరెస్టు చేయము బెంజమిన్ నెతన్యాహుని అని చెప్పి గత ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇన్కమింగ్ ప్రైమ్ మినిస్టర్, కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధానమంత్రి ఏం చెప్తున్నారంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కాబట్టి ఇప్పుడు 2024లోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీన్ని బట్టి మా దేశం వస్తే మాత్రం మేము తప్పకుండా బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేస్తామని చెప్పి పీటర్ మాగ్యార్ చెబుతూ ఉన్నారు. కానీ ఇదేదో జస్ట్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగానే కనబడుతోంది. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ అమెరికా అధ్యక్షుడికి ఎంత శక్తివంతమైనటువంటి స్థానంలో ఉన్నారో ఇంచుమించు అదే స్థాయిలో ఇజ్రాయెల్ కూడా ఉన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే అమెరికాలో పాలసీస్ని, విధానాల్ని, ఇండస్ట్రియల్ ఇవన్నీ కూడా చాలా వరకు డిక్టేట్ చేసేది ఒక విధంగా చెప్పాలంటే యూదులు, జ్యూసే డిసైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి శక్తివంతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం ఏదో జస్ట్ మా స్టాండ్ ఇది అని తెలియజెప్పడం కోసం మాత్రమే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లా కనబడుతుంది. కానీ ప్రాక్టికల్గా ఇదేది వర్కౌట్ అయ్యేలాగా కనిపించట్లేదు. గతంలో ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా దేశాలు ఇచ్చాయి. బట్ ఇది కూడా ఇంతవరకు అటువైపు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా బెంజమిన్ నెతన్యాహుకు ఉండదు.